ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారా అండి? సంతోషంగా ఉన్నారు కదా? ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి. ప్రభు అన్ని విషయాల్లో మనందరినీ చూస్తూ ఉన్నారు. ఏ విషయంలో ప్రభు ఎవరిని కూడా వదిలిపెట్టరు. మన ప్రార్థన జీవితాలతో ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మరి ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్న మరి ప్రత్యేకింపబడిన మాటలు చూద్దామా? సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, నీతి నిమిత్తము హింసింపబడు వారిని ప్రభు ధన్యులు అంటున్నారు. చాలా విషయాలలో సహనాన్ని కోల్పోతూ ఉంటాం కదా. ఏంటి బాధలు అని అనుకుంటూ ఉంటాం. ఇంతగా నీతిగా బ్రతుకుతున్నా ఏంటి పరిస్థితులు అనుకుంటూ ఉంటాం. ఒకవైపు నుంచి నిందలు, ఒకవైపు నుంచి అవమానాలు, ఒకవైపు నుంచి చాలా భయంకరమైన పరిస్థితులు ఏమి అనుకూలించవు కదా. వీటినన్నిటిని బట్టి చాలా వేదన పడుతూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నారు, మీరు ధన్యులు. ఆమె నీతి కొరకు ఎవరైతే మరి ఆరాట పడుతున్నారో, చాలా చక్కగా ముందుకు సాగుతున్నారో, ఎవరు హింసిస్తున్నా నిలబడండి, పోరాడండి, వారిని ప్రభు ధన్యులు అంటుండగా ఈ మాటలు పట్టుకుందాం. అలాగే ప్రభు అంటున్నారు, అట్టి వారిదే పరలోక రాజ్యం. ఆమేన్. ఈ లోకం వైపు చూడకుండా ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని వైపు చూద్దాం. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.